రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుపై రైతులు భగ్గుమంటున్నారు. సర్కారు తీరుకు నిరసనగా రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ అన్నదాతలు ఆందోళనకు దిగారు. పోలేపల్లి, సింగంపల్లి, మాలేపల్లి, సంకోటినిపల్లికి చెందినటువంటి రైతులు శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై బైఠాయించారు. దీంతో రైతులు పోలీసులకు నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. అలైన్మెంట్ మార్పుతో పేద రైతులు భూములు కోల్పోతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పేదల భూములు లాక్కొని పెద్దల భూములను కాపాడేందుకు రేవంత్ సర్కారు కుట్ర చేస్తుందని మండిపడ్డారు. సీఎం రేవంత్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డిపై దుమ్మెత్తిపోశారు. బాధితులకు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు మద్దతు పలికాయి. అటు అమీర్పేట హెచ్ఎండిఏ కార్యాలయం ముందు రీజనల్ రింగ్ రోడ్డు బాధితులు ఆందోళనకు దిగారు. అలైన్మెంట్ మార్పుతో అన్యాయంగా తమ భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అటు ప్రభుత్వం మార్కెట్ రేటు కంటే తక్కువ నష్టపరిహారం ఇస్తుందన్నారు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పలకు చెందినటువంటి ట్రిబులార్ బాధితులు ధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, త్రిబులార్ సంబంధించి రోడ్డుకు సంబంధించి ఏదైతే రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? ట్రిబులార్ బాధితులంతా కూడా ఏదైతే ఉమ్మడి సంగారెడ్డి జిల్లాతో పాటు మునుగోడు కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, సంగారెడ్డి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున అమీర్పేటలోని హెచ్ఎండిఏ చేరుకున్న అక్కడ ధర్నా నిర్వహించారు. ఏదైతే ట్రిపులార్ తో పాటు ఔటర్ రింగ్ రోడ్డుకు దాదాపు 40 కిలోమీటర్ల దూరం ఉండాల్సినటువంటి ట్రిపులార్ ను పూర్తి స్థాయిలో దాన్ని 25 నుంచి 30 కిలోమీటర్లకు తగ్గించి తమ భూములను అన్యాయంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంటుందని కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా రోడ్డుపై బైఠాయించి కొంత ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితులు కనిపించాయి. దాదాపు 200 మంది హెచ్ఎండిఏ కార్యాలయాన్ని ముట్టడించారు. రోడ్డుపై బైఠాయించడంతో దాదాపు ఒక 15-20 నిమిషాల పాటు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు పోలీసులకు, ట్రిపులార్ భూ నిర్వాసితులకు కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపించింది. పూర్తి స్థాయిలో అటు ఏదైతే హెచ్ఎండిఏ కమిషనర్ ను కలిపి ఇప్పటికే ఈ నెల 15 లోపు తమ భూములు అప్పగించాలని కూడా నోటీసులు అందించడంతో పంటలు పండేటువంటి భూమి ఆధారంగా తమకుంది. ఇప్పటికే ఆ భూముల ద్వారా రైతులకు సంబంధించి ఇటు తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి భూములు అమ్మేటువంటి పరిస్థితే లేదు. ఒకవేళ కనుక అన్యాయంగా లాక్కుంటే మాత్రం అక్కడే మేము ఆత్మహత్య చేసుకుంటామని కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. 30,000 గజం పలికేటువంటి భూమిని కేవలం 8,000లకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలంటూ డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ళ సర్వే నెంబర్లతో పాటు ఒక అప్లికేషన్ ను కూడా రాష్ట్ర ఏదైతే హెచ్ఎండిఏ కమిషనర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద కనిపించాయి. అటు పోలీసులతో పాటు ఉన్నటువంటి భూ నిర్వాసితుల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం, తోపులాట జరిగింది. కాసేపు ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పడడంతో పోలీసులు వాళ్ళందరినీ మళ్ళీ హెచ్ఎండిఏ కార్యాలయం ఉన్నటువంటి ప్రహరీ గోడ లోపలికి పంపించారు. అప్పుడు చాలా మంది కూడా తమ కూతురు పెళ్లి కోసం కావచ్చు, లేదంటే ఇతర అవసరాల కోసం తమ ఆధారంగా ఉన్నటువంటి భూమిని అమ్మితే ప్రస్తుతం ఏ విధంగా ఉంటుంది, ఒక కంపెనీ దివీస్ కంపెనీకి సంబంధించినటువంటి దివీస్ కంపెనీకి లాభం చేకూర్చే విధంగా అలైన్మెంట్ పూర్తిగా మార్చి తమ పొట్ట కొడుతుంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి రాష్ట్ర ఏదైతే హెచ్ఎండిఏ కమిషనర్ కు నోటీసులు ఏదైతే అప్లికేషన్ ఇచ్చి వినతి పత్రం ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది మాత్రం ప్రస్తుతం మనం తెచ్చారు. కిరణ్, ప్రధానంగా అంటే అలైన్మెంట్ ఎవరి ఆదేశాల మేరకు మారుస్తున్నారు? అలైన్మెంట్ మార్పుకు గల కారణాలు ఏంటి, ఏమైనా చెప్తున్నారా ప్రధానంగా? ఖచ్చితంగా, ఎందుకంటే అలైన్మెంట్ కు సంబంధించి ఒక కంపెనీ దివీస్ కంపెనీ కెమికల్ ఫ్యాక్టరీ అక్కడ చుట్టుపక్కల ఉంది. దానికి సంబంధించి పూర్తిన వాళ్లకు లబ్ధి చేకూర్చే విధంగానే అలైన్మెంట్ ను మార్చి లోపలికి ఇస్తా ఉన్నారు. దాని కారణంగానే తమ భూములు పూర్తిగా కోల్పోతున్నాము. చిన్న సన్నకారు రైతులు పెద్ద ఎత్తున ఉన్నారు. 1-2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్లకు తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం, సుమారు 5-6 ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ భూములు కోల్పోయేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న ఒక కంపెనీకి లబ్ధి చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తీరు ఉందంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఒకవేళ అన్యాయంగా కనుక జరిగి తమ భూములు కనుక లాక్కున్నట్లయితే తాము అక్కడే ఆత్మహత్య చేసుకుంటాము, తాము ఆత్మహత్య శరణ్యమంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ కొంతమంది మహిళా బాధితులు కూడా కంటతడి పెట్టుకున్నటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. ముఖ్యంగా ఏదైతే ధర్నా చేసిన క్రమంలో దానికి సంబంధించి వీళ్ళకి సంబంధించి వినతి పత్రం ఎవరైనా తీసుకోవడం కానీ, లేకుంటే అధికారులు కానీ అలా స్పందన ఏమైనా ఉందా ఇక్కడ? ఖచ్చితంగా, ఎందుకంటే రాష్ట్ర హెచ్ఎండిఏ కమిషనర్ కు వినతి పత్రం అందించారు. తాను కూడా మాట్లాడతానంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేస్తానంటూ కూడా చెప్పినటువంటి సందర్భం కనిపించినటువంటి నేపథ్యంలో దాదాపు 2-3 గంటల పాటు హెచ్ఎండిఏ కార్యాలయంలోనే వాళ్ళు ఆందోళన చేశారు. ఆ తర్వాత రోడ్డు పైన బైఠాయించారు. కమిషనర్ అయితే ప్రస్తుతానికి మాట్లాడలేదు. కానీ ఈ నేపథ్యంలోనే కమిషనర్ కు కేవలం వినతి పత్రం ఇచ్చి ఆ రైతులు మాత్రమే బయటకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భం మనకు కనిపించింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.